రిజిస్ట్రార్ కార్యాలయం నందు జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఉద్యోగస్తులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఉద్యోగస్తులు వచ్చినటువంటి పబ్లిక్ దగ్గర నుంచి భారీ ఎత్తున అక్రమ వసూళ్లను చేస్తున్నారని రిజిస్ట్రేషన్ల సందర్భంగా మాకు కర్నూలు ఏసీబీ డిఎస్పీ అయిన నాకు మరియు మా సిబ్బందికి రాబడినటువంటి సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం 5:15 ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మీద ఏసీబీ ఆకస్మిక తనిఖీలు జరిపినప్పుడు అందులో భాగంగా ఆఫీస్లో అధికారికంగా ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ గారు మరియు ఒకరు రెగ్యులర్ ఎంప్లాయీ కాకుండా 3 డాక్యుమెంట్ రైటర్సు, 4 అసిస్టెంట్స్, ఆ డాక్యుమెంట్ రైటర్స్కు అసిస్టెంట్స్, ఒక 2 ప్రైవేట్ పర్సన్స్ అనధికారికంగా లోపల ఉండడం గమనించాము. వారిని స్వాధీనంలోకి తీసుకున్నాము. వారిని, ఆ ప్రైవేట్ పర్సన్స్ను, తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ను, తర్వాత ఆఫీసు పరిసరాలను, ఆఫీస్లోని గదులను అన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పుడు మొత్తంగా 1,18,730 రూపాయలు లెక్క తెలియనటువంటి అనధికారికమైనటువంటి సొమ్మును స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికంతా కూడా వాళ్ళు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎటువంటి ఆధారం చూపించలేదు ఇది లీగల్ అమౌంట్ అని. అందువల్ల దీన్ని మేము ఇప్పటికీ అక్రమంగా వసూలు చేసినటువంటి లంచం సొమ్ముగానే పరిగణించి ఇంకా క్షుణ్ణంగా కూడా తనిఖీ చేస్తూ ఉన్నాము. ఈ చెకింగ్ను కొనసాగిస్తూ ఉన్నాము. చెకింగ్ అంతా అయినటువంటి తర్వాత, ఈ సర్ప్రైజ్ చెక్ అంతా కంప్లీట్ అయినటువంటి తర్వాత ఒక రిపోర్టును జనరేట్ చేసి వీళ్ళ మీద ఎవరెవరైతే ఏ ఏ చర్యలకు బాధ్యులో దాన్ని అంతా కూడా కూలంకషంగా ఆ రిపోర్ట్లో రాసి పై అధికారులకు పంపించడం జరుగుతుంది. తదుపరి ఉత్తర్వుల మేరకు వీరి మీద శాఖాపరమైనటువంటి చర్యలకు మేము చేపట్టడం జరుగుతుంది. నా పేరు సీతారామరావు, కర్నూలు ఏసీబీ డిఎస్పీ అండి.